స్పెషల్ టైప్ మల్టిప్లికేషన్లో భాగంగా మల్టిప్లికేషన్ విత్ బేస్ 100. ఇందులో కూడా 3 టైప్స్గా మనము బేస్ 100ని కూడా 3 టైప్స్గా మనము చెప్పుకోవచ్చు. అంటే అందులో మొదటిది లెస్ దాన్ 100గా అనుకుంటే, రెండో కేసు మోర్ దాన్ 100, మూడవది ఒకటి లెస్ దాన్, ఒకటి గ్రేటర్ దాన్ ఉంటాయి. అంటే 3 విధాలుగా బేస్ 100నే నేను 3 విధాలుగా డివైడ్ చేశాను. అందులో లెస్ దాన్ 100 ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అందులో ఒక ప్రాబ్లం 96 into 98 అనుకోండి. 96 into 98ని అంటే లెస్ దాన్ 100 అంటే ఎలా చేస్తామంటే 96 ఎంత తక్కువ ఉందండి, 4 -4, 98 -2. జస్ట్ సబ్ట్రాక్ట్ 96 కి -2 చేసినా ఏం లేదు, 98లో నుంచి -4ని చేసినా ఏం లేదు. అంటే ఇలా అయినా ఏం లేదు. 96 - 2 ఏమవుతుంది, 94. నెక్స్ట్ -4 into -2 8 అవుతుంది. ఇక్కడ మనము బేస్ 100 అన్నప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి, 2 డిజిట్స్ రావాలి. యూనిట్ ప్లేస్ని మల్టిప్లై, ఈ నెంబర్స్ని మనం ఏదైతే తీసుకున్నామో వాటిని మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ రావాలి. ఇక్కడ 4 2 జా 8. సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు మనం ముందు 0ని పెట్టుకుందాం. అంటే ఏమవుతుంది, 9408. 9408. ఇక్కడ ప్రొసీజర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. బేస్ 100లో కేస్ 1 ప్రాబ్లం ఏంటి, లెస్ దాన్ 100 తీసుకున్నాను. లెస్ దాన్ 100 అంటే టూ నెంబర్స్ కూడా 96 into 98. అంటే ఇదేమో 4 తక్కువ ఉంది కాబట్టి -4 అనుకున్నాను 100కి. ఇది 98 2 తక్కువ ఉంది కాబట్టి -2. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ 96లో నుంచి ఈ -2ని 96కి యాడ్ చేసినా పర్వాలేదు, లేదనుకోండి ఈ 98కి -4ని యాడ్ చేసినా కూడా 94 వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న -4 into -2ని మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. సింగిల్ డిజిట్ వచ్చింది, మనము 0ని ముందు పెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా బేస్ 100 తీసుకున్నప్పుడు 2 డిజిట్స్ రావాలి, రాకుంటే ముందు 0ని ఉంచుకోవాలి. 9408. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లాన్ని చూద్దాం. ఇంకొక ప్రాబ్లాన్ని చూసినట్లయితే 98 97 అంటే -2 -3. సేమ్ ప్రొసీజర్. 98కి -3ని కలిపినామనుకోండి, యాడ్ చేస్తే ఏమవుతుంది 95, ఆర్ 97కి -2 కలిపితే 95. మళ్ళీ అగైన్ -2 into -3 6. కానీ మనం ఏం చెప్పాలని చెప్పినాం, 6 కాదు 06 తీసుకోవాలి. ఈ విధంగా 98 into 97ని. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూసినట్లయితే 92 94. ఇది -8, ఇది -6. 92 100కి 8 లెస్ దాన్, 92 లెస్ దాన్ 100 8 కాబట్టి 94 6. సో -6, 92కి -6ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 86. మళ్ళీ -8 into -6 వచ్చేసి 8 6 48. సో 48. ఈ విధంగా మనము లెస్ దాన్ 100 ఉన్న ప్రాబ్లమ్స్ని మనము ఈ విధంగా చాలా సులువుగా చేయవచ్చు. ఇప్పుడు మల్టిప్లికేషన్ విత్ బేస్ 100, ఇందులో కేస్ 2 చూద్దాం. అంటే మోర్ దాన్ 100 అంటే గ్రేటర్ దాన్ 100, 100కి ఎక్కువ. మోర్ దాన్ కేస్ 2 ఏంటి, మోర్ దాన్ 100 ఉన్నప్పుడు ఎలా, మోర్ దాన్ 100 ఉన్న ఏమైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేయడం ఎలా, మోర్ దాన్ 100. అందులో ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే 104ని 105తో మల్టిప్లై చేయడం అన్నప్పుడు 104 ఎంత ఎక్కువ ఉందండి, 4 + 4. 105 + 5 చూడండి. 104 into 105 means
+4 105 మీన్స్ +5. సో ఇక్కడ మనము ఈ 104కి 5ని యాడ్ చేసినా ఆర్ 105కి 4ని యాడ్ చేసినా కూడా సరిపోతుంది. ఎనీ వన్ ఇట్ 109 5 4 జా 20. సేమ్ ఇంత ముందు లాగానే 5 4 జా 20. ఇంకొక ప్రాబ్లం చూస్తే 107 101. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇంకొక ప్రాబ్లం 107 ఇంటూ 101. 107 ప్లస్ 7 101 ప్లస్ 1. చూడండి, అగైన్ యాడింగ్ 7 to 101 or adding 107 1 means 108. 7 1 జా 7. మనం ముందే ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఇక్కడ ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్ రావాలి. 7 1 జా 7. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 0ని ముందు పెట్టుకోవాలి. మోర్ దెన్ 100లో ఇంకొక ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 114 ఇంటూ 112. ఇక్కడ బేస్ 100కి 14 ఎక్కువ ఉంది, బేస్ 100కి 12 ఎక్కువ ఉంది. అంటే మనం ఏం రాసుకుందాం, 114 ప్లస్ 14 అంటే 100కి 14 యాడ్ చేసి వస్తుంది. ఇది 112కి ఏం యాడ్ చేయాలి, ప్లస్ అంటే 100కి బేస్ 100కి 12 ఎక్కువ, ఇదేమో బేస్ 100కి 14 ఎక్కువ. ఇలాంటి సందర్భంలో కొద్ది పెద్ద నెంబర్ బేస్కి నుంచి 100 నుంచి కొద్దిగా ఎక్కువ దూరం ఉన్న నెంబర్ని తీసుకున్నాను. ఇప్పుడు 114కి 12 యాడ్ చేసిన, 112కి 14 యాడ్ చేసిన మనకు 126 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నామో 14 ఈ 12ని మల్టిప్లై చేస్తే మనకు మల్టిప్లికేషన్ విత్ టీన్స్లో నేను చెప్పాను. ఇప్పుడే మల్టిప్లికేషన్ విత్ టీన్స్లో ఏమని చెప్పానంటే, ఈ టీన్స్లో ఉన్న 14ని ఒక నెంబర్కి తర్వాత టీన్స్లో ఉన్న యూనిట్ ప్లేస్ నెంబర్ని కలపాలి. అంటే 14 + 2 ఈ నెంబర్ని కలిపితే ఏమవుతుంది, 16 అవుతుంది. మళ్ళీ యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే 4 2 జా 8. సో మనం ముందు మాట్లాడుకున్నట్లు స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఇక్కడ మనకు బేస్ 100లో 2 డిజిట్స్ మాత్రమే రావాలి. 2 డిజిట్స్ రాకపోతేనేమో 0 సింగిల్ డిజిట్ వస్తే 0 పెట్టుకోవాలని చెప్పాను. ఇక్కడ 3 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి బ్యాలెన్సింగ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న 100 ప్లేస్ నెంబర్ని ముందు ఉన్న 126కి కలిపితే 127 అవుతుంది. 127 అవుతుంది. 68 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 114 ఇంటూ 112 ఈజ్ 12,768. మల్టిప్లికేషన్ విత్ బేస్ 100లో మనం కేస్ 1 కేస్ 2 గురించి చూసాము. ఇప్పుడు కేస్ 3 ఏంటంటే, కేస్ 3ని 2 నెంబర్స్లో 1 నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 100, 1 నెంబర్ ఈజ్ లెస్ దాన్ 100. అంటే ఎలాంటి అంటే 99 ఇంటూ 103. 99 ఇంటూ 103. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 100, సెకండ్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 100. ఇప్పుడు ఎలా చేయాలంటే 99ని -01, 103 ప్లస్ 03 అని మనం ఇంతకుముందు చేసిన విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్ 99 + 3 ఆర్ 103 - 1 ఎనీ వన్. అంటే సో 102 ఏది చేసినా కూడా 102 వస్తుంది. నెక్స్ట్ నేను ఒక పార్టిషన్లా తీసుకొని ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 3 1 జా 3. అంటే బార్, ఇక్కడ మనం వేరే గణితంలో మైనస్ని పైన బార్ లాగా సూచిస్తాం. అంటే దాని అర్థం ఏంటి, 102 హండ్రెడ్స్ని లో నుండి 102 హండ్రెడ్స్ అంటే 10,200లో నుండి 3ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, 1 0, ఇక్కడ 2కి 1 తక్కువ చేస్తే 1, తర్వాత 9, లాస్ట్లో ఏంటి 10లో నుంచి తీసివేయాలి. అంటే 10లో నుంచి 3 పోతే 7. ఒకసారి చూడండి, 10,200లో నుంచి 200 - 3 అనుకోండి, అంటే 197. ఈ 10 యాజ్ ఇది రాసుకున్నా. ఇక్కడ హండ్రెడ్స్ అన్నాం కదా, 200 - 3 అంటే 10,197. ఇంకొక ప్రాబ్లం 98 ఇంటూ 102. 98 ఇంటూ 102ని మల్టిప్లై చేద్దాం.
98 మీన్స్ -02. 100కి తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. 102 100కి 2 ఎక్కువ. సో యాడింగ్ 98 plus 2 means 100. Minus into plus minus 2 2 ja 4 means నేను పైన బార్ తీసుకుంటున్నా. సో 100 hundreds మీన్స్ 4ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందులో నుంచి 100 hundreds మీన్స్ 10,000. 10,000 minus 4. 10,000 minus 4 means 10,000 minus 4 means 9,996. మనకు సబ్ట్రాక్షన్లో వివరంగా చెప్పుకుంటాం. 9,996. మల్టిప్లికేషన్ విత్ బేస్ 1000. బేస్ 1000. ఇక్కడ కూడా కేస్ 1 డివైడ్ చేసుకుందాం. కేస్ 2 బేస్ 100లో ఎలా అయితే మనం 3 టైప్స్ తీసుకున్నాము. కేస్ 3 లెస్ దాన్ 1000. 2 నెంబర్స్ కూడా లెస్ దాన్ 1000 ఉన్నట్లయితే మల్టిప్లై చేయాల్సిన నెంబర్స్ రెండు కూడా 1000 లోపు ఉన్నట్లయితే, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 998 ఇంటూ 993. 993 అంటే 998 1000కి ఎంత తక్కువ ఉందండి? 2. ఇక్కడ నేను 3 డిజిట్స్ రాసుకుంటున్నాను. ఎందుకు? బేస్ 1000 కాబట్టి 3 డిజిట్స్ని మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ నెంబరు 993 ఎంత తక్కువ ఉంది 1000కి? లెస్ దాన్ 7. సేమ్ బేస్ 100లో ఎలా చేసినామో ఇప్పుడు విధంగా రాసుకొని 998 లో నుంచి 7ని తీసివేసినా పర్వాలేదు, 993 నుంచి 2ని తీసివేసినా పర్వాలేదు. ఏమొస్తుంది? 991. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 2 జా 14. మనము బేస్ 100లో 2 డిజిట్స్ రావాలని చెప్పాను. ఇక్కడ బేస్ 1000 అన్నప్పుడు 7 2 14 అంటే 2 డిజిట్స్ వస్తున్నాయి. కానీ బేస్ 1000 మనం ఇప్పుడు చేసే ప్రాబ్లం 2 డిజిట్స్ బదులు మనకు 3 డిజిట్స్ రావాలి. 3 డిజిట్స్ రావలేదు కాబట్టి మనం ముందు 0 ఉంచుకోవాలి. 14 బదులు 014. ఓకే, కేస్ 2 ప్రాబ్లం ఒకటి చూద్దాం. 1002 into 1005 means 1000 to 1000కి ఎంత ఎక్కువ ఉందండి? 2 ఎక్కువ ఉంది. సేమ్ యాడింగ్ 1002 to 5 means 1007. 5 2s are 10 means 2 digit నెంబర్. మనకు 3 digits కావాలి కాబట్టి 10 ముందు మనం ఒక 0 తీసుకొని 1 0. 1007 0 1 0. 1002 into 1005 1007 0 1 0. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లాన్ని 1 is less than 1000, నెక్స్ట్ 1 is greater than 1000. less than 1000 greater than 1000. ఇది greater than 1000 ప్రాబ్లం రాయలేదు. 1 is less than 1000, another one is greater than 1000. ఇంకా 998 into 1003. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. చూద్దాం. 998 ఎంత తక్కువ? 2 తక్కువ. 1003 1000కి ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది, ప్లస్ 3. సో యాడింగ్ 3 to 998 or subtract to 1003 means get 9001. This is 1001. Now ఇక్కడ పార్టిషన్ రాసుకుందాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి now multiply these two. 2 3 జా 6 అంటే మనకు ఏమవుతుంది? ఇది మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 అంటే మనము 10,000 1000లో నుంచి
6ని సబ్ట్రాక్ట్ చేయాలి. 1001లో నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందంటే 0. ఇక్కడ మనము డిక్రీజ్ అవుతుంది, 0 అవుతుంది. 1000లో నుంచి 6 పోతే 994. 994. Multiplication with 12, 13, 14 నుంచి 18, 19 మీన్స్ ఎనీ నెంబర్, ఏ నెంబర్నైనా 12తో కానివ్వండి, 13తో కానివ్వండి, 14తో కానివ్వండి, ఈ టీమ్స్తో ఎనీ నెంబర్నితో మల్టిప్లై చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం. ఒక నెంబర్ని 3214ని ఇందులో ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం ఎలానో చూద్దాం. ఇప్పుడు ఇందులో నుంచి నేను 12ని సెలెక్ట్ చేస్తున్నా. 12తో ఈ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలో చూస్తున్నాను. అంటే టెన్స్ ప్లేస్లో 1 అంటే 12 అంటే టీన్స్ అనమాట. వీటన్నిటికీ ఏ నెంబర్నైనా మల్టిప్లై చేయాలన్నప్పుడు, వీటితో ఇందులో ఉన్న వాటిలో ఏదైనా నెంబర్ మల్టిప్లై చేయాలన్నప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ని 3214 అని తీసుకొని ముందు ఈ 3కి ముందు ఒక 0ని యాడ్ చేస్తున్నాను. నేను 0ని యాడ్ చేసి జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 2 తోటి మల్టిప్లై చేసి రాస్తున్నా. ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే 2 × 4 8. ఫస్ట్ 8 యాజ్ టీజ్ రాసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ 2 × 1 2. ఈ 2 × 1 2కి ఏం చేస్తున్నానంటే దీని తర్వాత దీన్ని కలుపుతున్నా. అంటే 2 × 1 2 + 4 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ ఈ థర్డ్ 100s ప్లేస్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు దేన్ని కలపాలి? 10s ప్లేస్ నెంబర్ని కలపాలి. అంటే చూడండి 2 × 2 4. ఈ 4కి ఏం చేయాలి? ఈ 1ని కలపాలి. దీంతో మల్టిప్లై 2 × 2 4 + 1 అంటే 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 తోటి ఈ 3ని మల్టిప్లై చేద్దాం. 2 3 6. ఈ 6కి ఈ 2ని కలపాలి. 2ని కలిపితే ఏమవుతుంది? ఈ 8 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముందు 0ని ఉంచుకున్నాం కదా, ఈ 0తో 2ని మల్టిప్లై చేస్తే 2 × 0 0. 0కి 3ని కలిపితే 3. 3 8 5 6 8. చాలా సింపుల్గా ఈ విధంగా చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంతో ఈ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ నెంబర్ 6837ని ఇందులో ఉన్న ఈ ఎనీ టీమ్స్ నెంబర్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. నేను 16 తీసుకుంటున్నా. ఇప్పుడు ఎనీ నెంబర్ని టీమ్స్తో మల్టిప్లై చేయాలన్నప్పుడు రూల్ ఏంటండి? ఫస్ట్ ఆ నెంబర్ ముందు మనం 0ని తీసుకోవాలి. 6837 యాజ్ టీజ్ తీసుకొని ముందు 0ని ఉంచుకొని ఇక్కడ ఉన్న యూనిట్ ప్లేస్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. చూడండి ఈ నెంబర్ని 6తో మల్టిప్లై చేస్తున్నా. జస్ట్ ఏంటి 6 7s 42. సో ఇప్పుడు పార్టీషన్ లా చేద్దాం. సింగిల్ డిజిట్ వస్తేనేమో ఓకే, డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి పార్టీషన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మాత్రం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మల్టిప్లై చేయండి, రాయండి. నెక్స్ట్ 6 3s 18. తర్వాత ఇది ముందు యూనిట్ ప్లేస్ నెంబర్ ఏంటి? 10s ప్లేస్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ ప్లేస్ నెంబర్ యాడ్ చేయాలి. 6 3s 18 + 7 25 అవుతుంది. నెక్స్ట్ 6 8s 100 ప్లేస్ నెంబర్ మల్టిప్లై చేస్తున్నా. 6 8s 48 ప్లస్ ఈ 48కి ఏం చేయాలి? 3ని కలపాలి. 6 3s 18కి ఏం చేసినాం? ఈ 7ని కలిపినాం. 6 8s 48 + 3 51. మళ్ళీ పార్టీషన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 6 తోటి ఈ 6 మల్టిప్లై చేస్తే 6 6s 36. 36కి 8ని కలిపితే ఏమొస్తుంది? 44 వస్తుంది. నెక్స్ట్ ఈ 6 × 0 0కి 6ని కలిపితే 6 వస్తుంది. నౌ బ్యాలెన్సింగ్ రూల్లో ఇక్కడ 42 1s లో మనం ఏం తీసుకోవాలన్నప్పుడు ప్రతి దాంట్లో ఓన్లీ 1 డిజిటే రావాలి. అంటే 2 యూనిట్ ప్లేస్ లో ఉన్న 2 వస్తుంది. ఈ 4 అనేది తర్వాత 25కి యాడ్ అవుతే ఈ 5కి యాడ్ అయితే ఇది ఏమవుతుంది? 9 అవుతుంది. 4 5కి యాడ్ అయితే సో ఈ 9ని తీసుకుంటే ఈ 2 అనేది 1కి యాడ్ అయ్యి 3 అవుతుంది. మళ్ళీ 5 అనేది 4కి యాడ్ అయ్యి ఏమవుతుంది? ఈ 5 4కి యాడ్ అయ్యి 9 అవుతుంది. ఈ 4 అనేది 6కి యాడ్ అవుతుంది
10. 10, 9, 3, 9, 2. స్పెషల్ మల్టిప్లికేషన్లో భాగంగా ఇప్పుడు మల్టిప్లికేషన్ విత్ 21, 31, 21, 31, 41, 51 ఇలా 91 ఇలా ఉన్నప్పుడు ఈ నెంబర్తో మల్టిప్లై చేయడం. ఎనీ నెంబర్ మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇందులో ఏదో ఒక నెంబర్ని తో మల్టిప్లై చేయడం ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ని 3, 2, 1, 4 ఇంటూ ఇందులో ఒక నెంబరు 21 అని తీసుకుంటున్నాం. 21 ఉన్నప్పుడు మనము ఇంతకుముందు 12 అన్నప్పుడు ముందు 0 ఉంచుకున్నాం. ఇప్పుడు 1 ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఏం చేస్తున్నంటే 3, 2, 1, 4 0ని రైట్ సైడ్లో ఉంచుకున్నాను. ఇంతకుముందుకు రివర్స్, ఇంతకుముందు దానికి 12, 13, 14, 15 అన్నప్పుడేమో 1 అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఈ నెంబర్కి లెఫ్ట్ సైడ్ 0 ఉంచుకున్నాను. ఇక్కడ 1 అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి 21 అంటే 2కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి 0 ఇటు పెట్టేసి నేను ఇదే నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. జనరల్గా ఒకసారి చూసినట్లయితే ఈ నెంబర్ని మల్టిప్లై చేసి ఏమొస్తుంది, 1 into 4 ఏమవుతుంది, యూనిట్ ప్లేస్లో 4 రావాలి. ఈ 21తో ఈ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్లో మనం 4 డిజిట్ నెంబర్ తీసుకున్నా, 5 డిజిట్ నెంబర్ తీసుకున్నా ఆ డిజిట్లో ఉన్న యూనిట్ నెంబరే రిజల్ట్ దాంట్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 0 తీసుకున్నా మనం ఏం చేయాలంటే ప్రొసీజర్ 2ని 0తో మల్టిప్లై చేయాలి. యూనిట్ ప్లేస్ ఇక్కడ 0 పెట్టుకున్నాం కాబట్టి 2 into 0 0, ఈ 0కి 4ని కలపాలి. 0 + 4 ఏమవుతుంది, రిజల్ట్ నెంబర్లో 4 వచ్చేసింది. రిజల్ట్ నెంబర్లో 4 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ 0 తర్వాత ముందు నెంబర్ 10th ప్లేస్ నెంబర్ ఏంది 4. 2 into 4 8, 8 + 1 ఏమవుతుంది 2 into 9 అవుతుంది, 9. నెక్స్ట్ 2 into 1 2, 2 into 1 2, ఈ 2కి ఏం చేయాలి, ఈ 2ని తర్వాత 1కి ముందున్నది అంటే 2 + 2 4. నెక్స్ట్ 2 into 2 4, 2 into 2 4 + 3 7, + 3 7. నెక్స్ట్ చివరిది 2 into 3 6 ఏమవుతుంది 6 7 4 9 4. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏ నెంబర్ అయినా ఉండనియండి, మన ఎనీ నెంబర్ మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, ఆ నెంబర్ని ఇందులో ఉన్న ఎనీ వన్ నెంబర్తో మల్టిప్లై చేయాలనుకున్నప్పుడు జస్ట్ రైట్ సైడ్లో ఒక 0 ఉంచుకొని యూనిట్ ప్లేస్ 4 కాకుండా యూనిట్ ప్లేస్ ఏమవుతుంది 0 అవుతుంది. తీసుకొని 21తో బదులు 2తో మల్టిప్లై చేసి ఎలా ప్రొసీజర్ 2 into 0 0, దీని తర్వాత నెంబర్ కలుపుకోవాలి. 0కి 4 కలిపితే 4, 2 4 జా 8 + 1 9, 2 1 జా 2 + 2 4, 2 2 జా 4 + 3 7, 2 3 జా 6. సో 6 7 4 9 4. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లాన్ని చూద్దాం. ఇంకొక ప్రాబ్లం చూసినట్లయితే ఈ మోడల్లో ఒక ప్రాబ్లము 4 5 6 3 అని తీసుకుంటున్నాం. 4 5 6 3ని 41తో మల్టిప్లై చేయడం ఎలానో. ఇందులో ప్రొసీజర్ స్టెప్ 1 ఏం చేసుకోవాలి, 1 అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి 4 5 6 3 0 అని తీసుకొని జస్ట్ ఐఎమ్ టేకింగ్ 4తో మల్టిప్లై చేస్తున్నా, 41తో కాకుండా 4తో మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ యూనిట్ ప్లేస్లో 4 into 0 0, ఈ 0కి 3ని కలపాలి. కలిపితే ఏమొస్తుంది 3. చూడండి 4 5 6 3 into 41 అంటే ఏం రావాలి, యూనిట్ ప్లేస్లో 1 into 3 అంటే 3నే రావాల్సింది, అందుకే 3. నెక్స్ట్ 4 into 3 12 + 6, ఈ 12కి 6ని కలిపితే ఏమొస్తుంది 18. సో 18 అని తీసుకున్నాను. నెక్స్ట్ 100 ప్లేస్ నెంబర్ 3 అయిపోయింది. ఇప్పుడు 100 ప్లస్ నెంబర్ 6 కాబట్టి 4 into 6 24, 24 + 5, 24కి ఏం చేయాలి 5ని కలపాలి అంటే 29. నెక్స్ట్ మళ్ళీ 4 into 5 50, 4 5s are 20, 4 5s are 20 + 4 24. నెక్స్ట్ చివరిగా ఉన్నదని 4 4s are 16. ఇప్పుడు నౌ బ్యాలెన్సింగ్ రూల్ ఏంటి, ఇక్కడ ఒకటి డిజిట్ ఉంది కాబట్టి 3,
ఈ 8 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ 1 29 కలిపితే 30 అవుతుంది. 30 కావడం వల్ల 0 తీసుకుంటున్నా. 3 4 కలిపితే 7, ఈ 2 6కి యాడ్ చేస్తే 18. 1870 multiplication with 5 25 125. ఇందులో మనం మొదటగా మల్టిప్లికేషన్ విత్ 5, మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని మల్టిప్లికేషన్ విత్ 5తో మల్టిప్లై చేద్దాం. అంటే 4 6 8 4ని 5చే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటే మనం 5చే గుణించాలనుకున్నప్పుడు ఇచ్చిన సంఖ్య అనేది సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా చూసుకుందాం. ఒకట్ల స్థానంలో 4 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య. కాబట్టి అంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 ఉన్నా కూడా అది సరి సంఖ్యగా తీసుకుంటాం. కాబట్టి ఇలాంటి నెంబర్ని 5చే గుణించాలనుకున్నప్పుడు జస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ప్రతి దాన్ని ఆఫ్ చేయాలి. 4లో ఆఫ్ చేసే సగం అంటే 2తో భాగించాలి అని అర్థం. ఆఫ్ మీన్స్ 2చే భాగించాలి. దాన్ని నేను సగం సగం రాదు. 4లో ఆఫ్ ఎంత 2, 6లో ఆఫ్ ఎంత 3, 8లో ఆఫ్ 4, 2లో ఆఫ్ 4లో ఆఫ్ 2. ఏమైంది మనకు 2చే భాగించినప్పుడు 0 కానీ 1 కానీ శేషం వస్తుంది. మనకు ఇది సరి సంఖ్య కాబట్టి 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే చివరికి 0 తీసుకోవాలి. అంటే సరి సంఖ్య అయితేనేమో 0 తీసుకోవాలి. బేస్ సంఖ్యను తీసుకుందాం. ఒక బేస్ సంఖ్యను తీసుకొని చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అందులో 3 4 6 7 ఇంటూ 5 అంటే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయడం అంటే ఇలా ఉన్నప్పుడు అంటే దీనికి ఒకటి తగ్గిద్దాం. ఇలా బేస్ సంఖ్య ఉన్నప్పుడు ఏం చేద్దాం, ఒకటి తగ్గిస్తే ఏమొస్తుంది 3 4 6 6 అనుకుందాం. ఒకటి తగ్గిస్తే అంటే ఇప్పుడు దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే ఏమవుతుంది 1 ఆఫ్ మీన్స్ 2తో డివైడ్ చేద్దాం. 2 1 జా 2, 1 ఇక్కడికి వెళ్తే 14 అవుతుంది. 2 7 జా 2 3 జా 2 3 జా అంటే మనం ఒకటి ఇంతకుముందు ఒకటి తగ్గించినాం కదా, దాని బదులు 1 5 జా 5 అంటే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. ఎందుకు ఇక్కడ 4 అనేది సరి సంఖ్య, ఇక్కడ 7 అనేది బేస్ సంఖ్య. అంటే 2చే భాగించినప్పుడు బేస్ సంఖ్యని మనకు 1 శేషం వస్తుంది. 1 శేషం వచ్చినప్పుడు ఏమో ఒకట్ల స్థానంలో 5 తీసుకోవాలి. శేషము 0 వచ్చినప్పుడు 0 తీసుకోవాలి. ఇప్పుడు 25చే చూద్దాం. 25తో గుణించాం ఎలానో చూద్దాం. 25తో ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే 6 2 5 8 ఇంటూ 25 అంటే ఇప్పుడు 25తో గుణించాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ని 4చే భాగించాలి. 4చే భాగిస్తే మనకు శేషము ఏమేమి రావడానికి అవకాశం ఉంది. శేషం అనేది 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 0 వచ్చింది అనుకోండి శేషం 0 వస్తే మనము 0 పెట్టుకోవాలి. 1 వస్తే 25 తీసుకోవాలి. 2 వస్తే 50 తీసుకోవాలి. 3 వస్తే 75 తీసుకోవాలి. చెప్తాను నేను. ఇప్పుడు 25తో గుణించాలనుకున్నప్పుడు ఈ ఇచ్చిన నెంబర్ని 4చే భాగిద్దాం. 4చే భాగిస్తే చివరికి శేషం 0 వచ్చిందనుకో, ఈ కోషెంట్లో పక్కన 0 వస్తే 2 జీరోలు దానికి కలుపుకోవాలి. అంటే చూద్దాం 4 1 జా 4, 2 రిమైండర్ మిగులుతుంది 22 అంటే 4 5 జా. నెక్స్ట్ మళ్ళీ 25, 4 6 జా, మళ్ళీ 1 8 18 అంటే మళ్ళీ 4 4 జా, 4 4 18లో నుంచి 16 పోతే 2 మిగిలింది. 2 మిగిలినప్పుడు ఏం తీసుకోవాలని చెప్పిన నేను 50. ఇక్కడ మనము 2 రిమైండర్ వచ్చింది కాబట్టి ఏమైంది 156450. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇదే ప్రాబ్లాన్ని సింపుల్గా ఇచ్చిన నెంబర్ ఏదైనా కానివ్వండి దాన్ని 4చే భాగించండి. 20చే గుణించాలనుకున్నప్పుడు
4 చే భాగించండి. మనం 4 చే భాగించినప్పుడు మనకు శేషం ఏమేమి రావడానికి అవకాశం ఉంది? 4 లోపు అంటే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3. ఒకవేళ 0 వచ్చింది అంటే 2 జీరోస్, 1 వచ్చింది 25, 2 వచ్చింది 50, 3 వచ్చింది 75. ఎలాగో చూద్దాం. ఇంకొక ప్రాబ్లంతో చూద్దాం. 25ని ఒక ప్రాబ్లం 9280ని ఏం చేద్దాం? 25 చే గుణిద్దాం. 25 చే గుణిస్తే 9 ఉంది. 9ని 4తో భాగిస్తే ఏమవుతుంది? 4 2s. నెక్స్ట్ 1 ఇక్కడ వెళ్తే 2 12 అవుతుంది. 4 3s. నెక్స్ట్ 4 2s వచ్చింది, 0 వచ్చింది. మనకేమొచ్చింది? 2 3 2 0 వచ్చింది. మొత్తం శేషం ఏమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి మనం అదనంగా ఏం తీసుకోవాలి? 2 జీరోలు తీసుకోవాలి. 2 జీరోలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యని 125 చే గుణించడం ఎలానో చూద్దాం. ఒక సంఖ్యని 6348 ఇంటూ 125. 125 అంటే 125 ఇంటూ 8,000 అవుతుంది. 125 ఇంటూ 8,000. కాబట్టి 1000 అన్నప్పుడు ఈ నెంబర్ని, ఏదైతే నెంబర్ని మనం గుణించాలనో ఆ నెంబర్ని 8 చే భాగిద్దాం. 8 చే భాగిస్తే అంటే 6348 అన్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ భాగిస్తే 8 7s 56. 56 63 మైనస్ 56 ఏమవుతుంది? 7 అవుతుంది. 7 అంటే 74. 74ని 8 చే భాగిస్తే ఏమవుతుంది? 8 9s 72. 72 అంటే 2 మిగులుతుంది. ఏమైంది? 8 3s 24. 8 3s 24 అయితే మనకు రిమైండర్ ఏం మిగిలింది? 4 మిగిలింది. మనం ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోలేదు. 8 చే భాగించిన ఏ సంఖ్యనైనా 8 చే భాగించిన మనకు శేషములు 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ రావడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ ఒక సంఖ్యని భాగిస్తే శేషము 0 వచ్చిందనుకోండి, మనము ఆ సంఖ్య పక్కన, ఆ కోషెంట్ మనము పక్కన మనం ఏం చేయాలంటే, శేషము 0 వచ్చినప్పుడు మనము 125 కాబట్టి మనం 3 సున్నాలు పెట్టుకోవాలి. ఒకవేళ శేషము 1 వచ్చిందనుకోండి, మనము 125 తీసుకోవాలి. శేషము 2 వచ్చిందనుకోండి 250 తీసుకోవాలి. శేషం 3 వచ్చిందనుకోండి 375 తీసుకోవాలి. 4 వచ్చిందనుకోండి 500 తీసుకోవాలి. 5 వచ్చిందనుకోండి 625 తీసుకోవాలి. 6 వచ్చిందనుకోండి 750 తీసుకోవాలి. 7 వస్తే 875 తీసుకోవాలి. 875ని చివరిగా తీసుకోవాలి. భాగించిన తర్వాత ఒకవేళ 1 శేషం వస్తే 125, దానికి ముందు తర్వాత నెంబర్, ఇప్పుడు 125 తీసుకోవాలి. 4 వచ్చింది అనుకోండి శేషం 500 తీసుకోవాలి. ఒక ప్రాబ్లాన్ని మనం చూద్దాం. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందండి? ఇక్కడ శేషం 4 వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, శేషం 4 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలందో 500 అంటే 793కి 500. సో ఈ విధంగా తీసుకోవాలి. మనం జస్ట్ డివిజన్ చేయాలి. 125తో మల్టిప్లై మీన్స్ 8 చే భాగించి వాటి శేషాల ఆధారంగా 1 వస్తే 125, ఆ విధంగా అక్కడ మనం టేబుల్ రాసుకున్నాం, ఆధార ప్రకారం చేసుకోవాలి. 63 ఇంకొక నెంబర్ తీసుకుందాం. 6351 ఇంటూ 125. 6351ని 125 చే గుణిస్తే ఏమవుతుందో చూద్దాం. మళ్ళీ 6351 ఒకసారి రాసుకుంటున్నా. ఏం చేయాలని చెప్పాను? 125 కానీ 8 చేటి భాగించాలి. 8 చే భాగిస్తే ఏమొస్తుంది? 8 ఏళ్ళ 56 అంటే మళ్ళీ 7 ఇంతకుముందు లాగానే అంటే 75ని 8 చే భాగిస్తే 8 9 72. మళ్ళీ ఇక్కడ ఏముంది? 31 అవుతుంది. 31ని 8 చే భాగిస్తే
8 ముళ్ళ 8 ముళ్ళ 8 ముళ్ళ 24, 31 మైనస్ 24 7. 7 అంటే ఇక్కడ ఏముంది చూడండి ఈ టేబుల్లో 7 శేషం వచ్చినప్పుడు ఏమని తీసుకోవాలి వీటి పక్కన 875. ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం అయినా 125 చే గుణించడం చేయాలనుకున్నప్పుడు ఇచ్చిన సంఖ్యని 8 చే భాగించండి. శేషము చివరిగా ఎంతైతే మిగులుతుందో వాటి ఆధారంగా ఈ పట్టిక ఆధారంగా 4 వచ్చినప్పుడు 500 అని, 5 వచ్చినప్పుడు 625ని ఉంచండి.